తెలంగాణ రాజకీయం ఇప్పుడు నీళ్ల నుంచి లిక్కర్ వైపు మళ్లింది. మైక్రో బ్రూవరీస్ విషయంలో భారీ ఎత్తున స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ ఆరోపణలకి అంతే ఘాటుగా కౌంటర్ అటాక్ చేశారు మంత్రి జూపల్లి కూడా. హరీష్ చేసిన ప్రతి ఆరోపణకి పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు జూపల్లి. తెలంగాణలో లిక్కర్ టక్కర్ నడుస్తోంది. హరీష్ రావు జూపల్లి మధ్య మాటల తూటాలు పేలాయి. మరో కొత్త స్కామ్ బయటపడుతున్నారంటూ హరీష్ కామెంట్స్ చేశారు. ఒక్క మైక్రో బ్రూవరీకి 1,80,00,000 వసూలు చేశారని హరీష్ ఆరోపించారు. 110 మంది అప్లై చేస్తే 25 మందికి కేటాయింపులు చేశారన్నారు హరీష్. ముఖ్య నేత తరపున 21 మందికి, ఎక్సైజ్ మంత్రికి 4 ఇచ్చారని ఆరోపించారు. లాటరీ తీయకుండా బ్రూవరీలు ఎట్లా కేటాయించారని హరీష్ ప్రశ్నించారు. ఇక హరీష్ ఆరోపణలకి చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు జూపల్లి. మైక్రో బ్రూవరీస్ తెచ్చిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు ఆయన. మామ అల్లుళ్లే పంపిణీ చేసుకున్నారంటూ జూపల్లి ఘాటు కామెంట్లు చేశారు. మీ తరహాలో మేము దోపిడీ చేయలేదంటూ హరీష్ కి కౌంటర్ ఇచ్చారు జూపల్లి. లాటరీ తీయడానికి మైక్రో బ్రూవరీస్ లిక్కర్ షాపులు కాదన్నారు జూపల్లి. ఎలైట్ బార్ సిస్టమ్ తెచ్చింది మీరు కాదా అంటూ హరీష్ ని ప్రశ్నించారు. మేమేం చేశామో మీరేం చేశారో తేల్చుకుందాం, చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. మీరు కాదా కాసుల కోసం కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయల అవినీతి కోసం ఇది నీకు ఇది నీకని చెప్పని ఇచ్చింది మీరు కాదా? మీ లెక్కనే అందరూ అనుకుంటే ఎట్లా? నువ్వు గడ్డి తింటే మీరు గడ్డి తింటే నేను గడ్డి తినాలా? మీరు లంగవేషాలు వేస్తే నేను లంగవేషాలు వేయాలనా? ఏమి మరి ఇంత దిగజారుడు రాజకీయం హరీష్ రావు? నువ్వు 10 సంవత్సరాల మంత్రిగా ఉన్నావు, వాస్తవాలు తెలుసుకోవాలి. అంటే ఏదో ఒకటి బట్ట కాల్సి వేస్తే మీరు దుడుచుకున్నట్టురా. మీరు మాట్లాడినటువంటి వాటిపైన ఇది ఏ ఒక్కటి అబద్ధం తెలియనా, నేను చెప్పిన అంశంలో ఏ ఒక్కటి అబద్ధం రుజువైనా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికైనా దేనికి సిద్ధంగా ఉన్నాను. నీవు చేసిన వ్యవహారాలు, మేము చేసిన వ్యవహారాలు. నీకు తగదు హరీష్ రావు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. నేను హెచ్చరిస్తాను, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం మర్యాద ఉందని చెప్పి చెప్తా ఉన్నాను.